రైట్, ఇది ఒక కీలకమైన వార్త, చాలా ఇంట్రెస్టింగ్ వార్త అండి. సమాచార కమిషనర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు. అసలు ఏం జరిగిందంటే, ఒకే రోజు 403 అప్పీల్ కేసులపై విచారణ అని ఆర్టీఐ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చారు. అది ఎలా సాధ్యమంటూ హైకోర్టును ఆశ్రయించిన దరఖాస్తుదారుడు వడ్డే శ్యామ్. ఫిర్యాదుదారుడు తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల సమాచార కమిషన్ జారీ చేసిన విచారణ నోటీస్ చెల్లవని, మరలా తేదీలు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు. ఆర్టీఐ చరిత్రలోనే ఇది సంచలన పరిణామం. హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు మేధావులు ఇకనైనా సమాచార కమిషన్ మేల్కోవాలని హితవు. ఇది ఎంత కామెడీ అంటే, వాళ్ళొక నోటీస్ ఇచ్చారు. అదేంటంటే, ఈరోజు మేము కేసులు విపరీతంగా పరిష్కరించబోతున్నాం రండి ఒకేసారి అని. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం సమాచార హక్కు చట్టం కమిషన్ ఒక్కొక్క కేసు పరిష్కరిస్తానికి తీసుకున్న సమయం ఎంతో తెలుసా? కెన్ యూ ఇమాజిన్? 22 సెకండ్లు మాత్రమే. ఒక కేసుని 22 సెకండ్లో వినేసి అర్థం చేసేసుకొని తీర్పిచ్చేస్తారట. 22 సెకండ్లు అండి, 22 నిమిషాలు కూడా కాదు, 22 సెకండ్లలో. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది సమాచార హక్కు చట్టం అనేది ఒక మహోన్నత ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, జరుగుతున్న అభివృద్ధి, అధికారుల అవినీతి సామాన్యులు సైతం తెలుసుకునే వీలు కలిగింది. అయితే కాలక్రమేణా ఆర్టీఐకి గ్రహణలా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టింది. చట్టాన్ని నీరుగార్చి దరఖాస్తుదారులకు ముప్పతిప్పలు పెట్టింది. అడిగిన సమాచారం ఇవ్వడానికి నెలల తరబడి ఇవ్వకుండా తిప్పుకోవటం చేసింది. కొన్ని చోట్ల సమాచారం లేదని, కొన్ని చోట్ల తప్పుడు సమాచారం ఇస్తూ దరఖాస్తుదారులు నిరుత్సాహపరిచింది. సమాచారం అడిగిన విషయాన్ని సంబంధిత అధికారులకు, వ్యక్తులకు లీక్ చేయడం జరిగింది. దాడులు చేపించింది. దరఖాస్తు వేయాలంటే భయాన్ని సృష్టించింది. దీంతో ఒక ఉన్నత ఆశయం చచ్చిపోయింది. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టించిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు చట్టం తెచ్చిన ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. మరలా సమాచార హక్కు చట్టం అమలవుతుంది అనుకుంది, కానీ అందుకు భిన్నంగా ఉంటుందని తెలుసుకున్న దరఖాస్తుదారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు న్యాయవాదులు మహేష్ మామిండ్ల, కర్ణాటి వెంకటరెడ్డిలు వేసిన హైకోర్టులో 403 కేసులు ఒకే రోజు విచారణ చేయడంపై వేసిన కేసుకి ఇప్పుడు హైకోర్టు సైతం గడ్డిపెట్టడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒక్క రోజులో 403 కేసులు ఎలా విచారిస్తారండి వీళ్ళు? 403 కేసులు కనీసం వినాలా, అది అర్థం చేసుకోవాలి, దానికి ఏంటో తెలుసుకోవాలి. 403 కేసులు ఒక్క రోజులో పరిష్కరించేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చారా? గత 10 ఏళ్ళు అసలు సమాచార హక్కు చట్టం ఉందా, చచ్చిపోయిందా అన్నట్టుంది పరిస్థితి. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది. మొన్న ఒక మిత్రుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి 100 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. అంటే హైడ్రా సంస్థకి, రంగనాథ్కి కాదనుకోండి, 100 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ 100 కోట్లు ఏం చేశారని చెప్పి ఒక మిత్రుడు ఆర్టీఐలో పిటిషన్ వేస్తే ఇంతవరకు సమాధానం ఇవ్వట్లేదు దానికి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇది చెప్పాను, ఇప్పటికీ మారలేదు, సేమ్ అలానే ఉంది సమాచార హక్కు చట్టం. అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది, దీంతో మీరు ఏమన్నా తెలుసుకోవచ్చు, ఏమన్నా కనుక్కోవచ్చు అని చెప్పేటోళ్ళు. కానీ కొత్తల్లో కొంతకాలం బాగానే పనిచేసింది. తర్వాత ఏమైందంటే అసలు నీరు గారిపోయింది వ్యవస్థ. దీనికి కమిషన్లు ఉండరు, మనం పెట్టిన అర్జీలకి రిప్లైలు రావు, వచ్చినా తెలియదని సమాచారం వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో. సో ఈ సమాచార హక్కు చట్టం అవినీతిపరులైన అధికారుల గుండెల్లో గుబులు పుట్టించే చట్టం. అలాంటి చట్టం గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయింది. అసలు సమాచార హక్కు దరఖాస్తు అంటే ఏంటి? దరఖాస్తు తీసుకున్న తర్వాత సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? మొదటి అప్పీల్ చేస్తే ఏం చేయాలి? రెండో అప్పీల్ చేస్తే ఏం చేయాలి అనే అవగాహన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అధికారులు లేకపోవటం దురదృష్టకరం. అలాంటి చట్టంలో గత ప్రభుత్వంలో చేసిన దరఖాస్తుల అప్పీళ్లకు ఒక్కొక్క దరఖాస్తుదారుడు పిటిషనర్ల రాష్ట్ర సమాచార కమిషన్లో కోకొల్లగా వచ్చి పడి ఉన్నాయి. ఇదే తరహాలో వడ్డేశ్యామ్ అనే దరఖాస్తుదారుడు ప్రజా సమాచార అధికారుల సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సదరు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో రెండో అప్పీల్ కోసం దరఖాస్తులు 403 ఉన్నాయి. ఇట్టి పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ అత్యుత్సాహం చూపించి ఒకే రోజు 403 కేసులు విచారణ జరుపుతామని నోటీస్ జారీ చేసింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లకు సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండి చేస్తున్నారా,
లేఖ చేస్తున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ తెచ్చిన సమాచార చట్టాన్ని ప్రస్తుత రాష్ట్ర సమాచార కమిషనర్లు సమాచారం ఇప్పించడంలో సఫలం అవుతున్నారన్నదే ప్రశ్నార్థకమే. అందుకు నిదర్శనమే వడ్డేశ్యామ్కు సంబంధించిన 403 కేసులు. ఒకే రోజు ఒకే దరఖాస్తు దగ్గర నుంచి 403 కేసులు ఒకే రోజు పరిష్కరించేస్తారని చెప్పి ఇచ్చారంట. నేనేం చేశారు, కోర్టుకి వెళ్ళారు, లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన నోటీసు పూర్తిగా చట్టవిరుద్ధమని సమాచార హక్కు చట్టం నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్పై హైకోర్టులో దాఖలు రిట్ పిటిషన్ నెంబర్ 28503/25. ఇట్టి కేసు విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వకేట్ మహేష్ మామిండ్ల వాదనలు విని దరఖాస్తుదారుడికి 403 కేసులు ఒకే రోజు విచారణ చేయడం సరికాదని తేల్చెప్పింది. మరలా నోటీసులు ఇచ్చి విచారణ జరిపి దరఖాస్తుదారునికి సమాచారం ఇప్పించడం ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వెళితే ప్రజా సమాచార అధికారులు సమాచారం ఎలా ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పవిత్రమైన సమాచార హక్కు చట్టాన్ని ఈ ప్రభుత్వంలోనైనా అవాసు పాలు కాకుండా పారదర్శకంగా సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారులకు సమాచారం అందించేలా రాష్ట్ర సమాచార కమిషన్ పునఃపరిశీలన చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నియమితులైన కమిషనర్లకి హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల లాంటి సీనియర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అండ్ ట్రైనర్ గతంలో చట్టాలపై అనేక అవగాహన సదస్సుల్లో గెస్ట్గా పాల్గొని ఎంతోమందికి చట్టంపై అవగాహన కల్పించి దరఖాస్తుదారులను తయారు చేసిన మహేష్ లాంటి న్యాయవాదులను సలహా సూచనలు తీసుకొని సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకొని దరఖాస్తుదారులకు సమాచారం అందించేలా ప్రతి కమిషన్ చూడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇంకా నీరు గారిపోతుంది. సో ఇలాంటి కొంతమంది తెలిసిన వాళ్ళు క్వశ్చన్ చేయబట్టో ఇలా కోర్టులకు వెళ్ళబట్టో కొంత నిలబడుతుంది. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇది మీరు తీసుకొచ్చిన చట్టమే, తర్వాత తూట్లు పడిపోయింది. మీరు తెచ్చిన చట్టం ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. కాపాడుకోవాల్సిన అవసరం కూడా మీ పైనే ఉంది. చూద్దాం మీరు ఎంతవరకు కాపాడుతారు అనేది.